మంత్రికి వినతి ముస్లిం కమిటీల్లోని అనుభవజ్ఞులైన వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ కోరారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ని కలిసి మంగళవారం వినతిపత్రం ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి కడుపుపై కొట్టారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులను తొలగిస్తూ సరికొత్త పాలన, టీడీపీ నేతల బెదిరింపులకు తలొగ్గుతున్న అధికారగణం, ఖాళీ అయిన స్థానం తమ వారిని నియమించాలని అధికారులకు అల్టిమేటం, కొత్తగా నియామకాలకు ముడుపులు దంటుకుంటున్న టీడీపీ నేతలు, 2.65 లక్షల మంది వాలంటీర్లు ఇప్పటికే పక్కన పెట్టిన ప్రభుత్వం, పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు వేలాది మంది తొలగింపు, మధ్యాహ్న భోజనం వండే కార్మికులు వేలాది మంది తొలగింపు, ఇప్పటికే 2360 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో బలవంతపు రాజీనామా, టీడీపీ నేతల వేధింపులతో 4 ఫీల్డ్ అసిస్టెంట్ల ఆత్మహత్య, నైట్ వాచ్మెన్లు, స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులపై కూడా వేటు, ఏళ్ల తరబడి పనిచేస్తున్న రేషన్ డీలర్లతో రాజీనామాలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల రాజీనామాలకు ఒత్తిడి, వైద్య ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు బ్రేక్, కూటమి నేతల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలంటూ వనరుల కల్పన, కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమల ద్వారా భారీ సంఖ్యలో యువతకు ప్రభుత్వ కొలువుతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తాం, సంపద సృష్టించి పంచుతాం అని కూటమి పార్టీ నేతలు ప్రచారం చేశారు. గద్దెనెక్కాక మాట మార్చేశారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, చేస్తున్న చిన్న ఉద్యోగాలను సైతం అన్యాయంగా ఓడగొడుతున్నారు. చిన్న జీతం తీసుకునే చిరుద్యోగుల పొట్టగొడుతూ తమ్ముళ్ళ జేబులు నింపుకుంటున్నారు. చివరికి స్కూళ్లలో మరుగుదొడ్లు శుభ్రపరిచే వర్కర్లను సైతం వదలకుండా అడ్డగోలుగా తీసేసి ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ అక్రమ తొలగింపు పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓట్లేసి గెలిపిస్తే కడుపుపై కొట్టారు అని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. లేకపోతే జనాగ్రహాన్ని తట్టుకోలేరు